విబిసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నిజంగా కృష్ణాష్టమి అంటే ఆ విశిష్టత, కృష్ణుడే సంపూర్ణ అవతారము అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. మన భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎపిక్ భగవద్గీత అంటారు. ప్రాపంచక ఇతిహాసము కృష్ణోపదేశము. కృష్ణుడి యొక్క భగవద్గీత ప్రపంచ ఇతిహాసంగా కీర్తించబడింది. ఇవాళే కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వమే, మనకి కొన్ని శతాబ్దాల కిందట ఆధారాలు లేనటువంటి ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత ప్రపంచ ఇతిహాసంగా పేర్కొనబడింది. అయితే కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి? అసలు కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడంటే ఏ రకంగా కృష్ణుడు అంటే, కృష్ణుడు మనకి ఏ రకంగా రక్షకుడు? మరి అన్ని రూపాలు అన్నీ దేవుడే కదా, అంతా దేవుడే కదా అంటే అంతా కృష్ణుడే. కృష్ణుడు ఒక్కడే భగవద్గీతలో నేనే అన్నీ, అన్నీ నేనే, నాలోనే అన్నీ ఉన్నాయి, నేనే అంతట్లో ఉన్నాను అని చెప్తాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఈ వర్ణన మనకి శ్రీకృష్ణ జననంలో సామాన్యులు వర్ణిస్తారు. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి ఎట్లునే మరచుందురా. అసలు కృష్ణుడు ఎందుకు అవతారం ఎత్తాడు? దేనికోసం ఈ అవతారం ఎత్తిన విషయం ఏమిటి? అసలు ఎందుకు? దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం దూర్వాస మహామునిచ్చినటువంటి శాపాల్ని 10 అవతారాలు ఎత్తి ఉండమని చెప్పి శపించాడు. ఆ శాపాల్ని ఏ విధంగా కృష్ణుడు, అదే విష్ణుమూర్తి అనుభవించాడు? తన భక్తుడైన అంబరీషుని శాపాన్ని విష్ణుమూర్తి ఏ విధంగా అనుభవించాడు? ఆ శాపంలో ఒక అవతారమే కృష్ణావతారం. ఆ కృష్ణావతారాన్ని ఎందుకు ఎత్తవలసి వచ్చింది? దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థం అవతారం ఎత్తుతానన్నాడు, లోక కళ్యాణం కోసం అవతారం ఎత్తుతానన్నాడు. సరే, అయితే కృష్ణావతారం ఎందుకు అనేది, కంసుని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులొక రాత్రిగా ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. శ్రవణ బహుళాష్టమి దినమందు జన్మించెను. తలతోటి జననమైతే తనకు బహుమోసం వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను. 7 దాదులను చంపినప్పుడు. అన్ని అవతారాల్లోనూ కూడా బాల్యావస్థ నుంచి పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, చక్రవర్తిగా కానీ లేకపోతే ఏదైనా అసురుల్ని చంపడానికి కొంత వయసు వచ్చిన తర్వాత గురువుల వద్ద శిక్షణ పొంది, రామావతారంలో వశిష్ఠుడు బల అతి బల అనేటటువంటి మంత్రాలను ఉపదేశించి తాటకి చేస్తున్నటువంటి యాగభంగానికి, యాగరక్షణ కోసం తాటకిని సంహరించాడు శ్రీరాముడు. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు బాల్యంలోనే 7 దాదుల్ని చంపాడు. మరి ఆ 7 దాదుల్ని చంపిన తర్వాత మరి ఇంకా ఏమైంది?
ఇంకా ఏమైంది, దేవకి దగ్గర ఇక్కడ మాయాదేవి పెరుగుతోంది. దేవకి దగ్గర ఇంకా మాయాదేవి రాలేదు. యశోద దేవకి ఒకేసారి గర్భం ధరిస్తే యశోదాదేవి రేపల్లెలోను, దేవకి మరి ఆ చెరసాల్లోనూ కూడా ఒకేసారి జన్మనిచ్చాడు. ఆ కృష్ణావతారం మాయాదేవి ఒకేసారి జన్మించారు. అయితే దేవకి గర్భంలో ఉన్నటువంటి కృష్ణుడే నన్ను దేవకి దగ్గర నుంచి యశోదమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. యశోదమ్మ దగ్గర అక్కడ రేపల్లెవాడలో స్త్రీ ఆ ఆడ శిశువు జన్మించింది మాయా రూపంలో. ఆ ఆడ శిశువుని తెచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్తాడు. ఎవరికి? వసుదేవుడికి. అప్పటి వరకు కూడా దేవకి పురిటి నొప్పులు కానీ, పుట్టినప్పుడు అరిచినటువంటి అరుపులు కానీ ఏవీ వినబడకుండా మాయ చేస్తాడు గర్భంలోనే కృష్ణుడు. అంటే ఎంత మహిమాన్వితమైనటువంటి జన్మో మనకి తెలుస్తుంది అక్కడే. దేవకి గర్భంలో ఉండగానే దేవకి కోరుకుంటుంది, నా గర్భంలో జన్మించిన ఆయన అని కోరుకుంటుంది. నా గర్భంలో అని కోరుకుంటుందే తప్ప నేను నిన్ను పెంచాలి, నా దగ్గర పెరగాలి, ఆ జన్మాంతం నా దగ్గరే ఉండాలని కోరుకోదంటే భగవంతుడు ఎంత విచిత్రమైన వాడంటే హిరణ్యకశిపుడు కోరుకున్నట్ట భూమి మీద కానీ ఆకాశంలో కానీ స్త్రీతో కానీ పురుషుడితో కానీ ఎవరితో, మనిషితో కానీ పశువుతో కానీ నాకు చావు లేకుండా ఉండాలి, పగలు కానీ రాత్రి కానీ చావు లేకుండా ఉండాలంటే అప్పుడు నరసింహావతారం ఎత్తాడు. మనిషి కాదు, పశువు కాదు, నారసింహుడు. భూమి కాదు, ఆకాశం కాదు, గడప గుమ్మం మీద. మనిషి కాదు, పశువు కాదు, నారసింహుడు. భూమి కాదు, ఆకాశం కాదు, గడప మీద. పగలు రాత్రి కాదు, సంధ్యా సమయం. చంపేస్తాడు. భగవంతుడు భక్తుడు కోరికని ఎప్పుడూ తీరుస్తాడు. తపస్సు చేస్తే భక్తుడు కానీ భక్తుల్లో దుర్మార్గం ప్రవేశించినప్పుడు అతని ఏ కోరిక కోరలేదు అంటే అతని ఎలాగైతే చనిపోతాడో. ఇప్పుడు నరకాసుడు ఉన్నాడు, తల్లి చేత సంహరింపడకూడదు, ఎందుకంటే తల్లి అలాగే చంపదు కదా అని ధీమా అనమాట. అంటే భగవంతుడు అన్నీ గమనిస్తాడు. ఏ రకంగా అతనికి చావు వస్తుంది అంటే చావురా అని మనిషి అంటూ ఉండడు కాబట్టి. మరణం లేని జన్మ ఎక్కడా ఉండదు, ఒక్క దేవుడికి తప్ప. కృష్ణుడు మరణించాడంటారు కానీ చాలా తప్పు. మరణించడం కాదది, అవతారం చాలించి ద్వాపర యుగం కృష్ణుడి అవతారంతో పరిసమాప్తి అయిపోతే మరి మళ్ళా కలియుగం ప్రారంభమైంది. కాబట్టి అవతారం చాలించడమే తప్ప రామావతారంలో త్రేతాయుగం చాలించి ద్వాపర యుగంలోకి అడుగు పెట్టాడు కృష్ణుడు. కృష్ణావతారంలో అవతారం చాలించాడు కానీ మానవుల దృష్టిలో బాణం తగిలింది, మరణించాడు. కానీ ఎక్కడ కృష్ణుడు మరణించినట్టు లేదు. కృష్ణుడు పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, అవన్నీ కూడా మానవ మాతృలకే కానీ భగవంతుడికి కాదు. అయితే పాలు తాగాడా? యశోదమ్మ దగ్గర తాగాడు. మానవ మాతృడిగా జన్మించాడు కానీ మానవులు అనుభవించవలసినవన్నీ అనుభవించాడు. కానీ కొన్ని మాత్రం అతని అనుభవానికి తనకు తానుగానే దూరం చేసుకున్నాడు. అదే మాయ. ఆ మాయ కృష్ణావతారంలో జరిగినట్టు ఎక్కడా జరగలేదు. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. అప్పుడు దేవకీదేవి దగ్గరికి తీసుకొచ్చేస్తారు కృష్ణుని. ఇదంతా కూడా ఇందులో వస్తుంది. నన్నేల నెత్తుకొనవే, అప్పుడు చిన్నప్పుడే అడుగుతాడు, ఎత్తుకో అని చేతులు ఇచ్చేస్తాడు. ఏడుస్తాడు. బాబు ఒళ్ళంతా హీనంగా ఉంది, నేను ఇప్పుడు దేవకీదేవి జలకం కూడా చూపిస్తాడు. చెరసాలలోనే దేవకీదేవి ఎలా ఒడలెల్ల హీనమ్ముతో నీ రీతి ఉన్నావు కన్న తండ్రి, నిన్నెటుల నెత్తుకొందు నీ ఒక్క నిమిషం తాళు మనుచు. గంగను ప్రార్థించెను, జలనిధులు గంగ తాను పొంగెను. గంగా నదినప్పుడు దేవకి స్నానమ్మున జలకమ్ములాడగాను, జలకమ్ములాడగాను, ఎలా అయినా పర్వాలేదు.
ఇకనైన నెత్తుకొనవే నా తల్లి దేవకీ వందనములు. నీ పుణ్యమాయ నాకు ఇంకొక్క నిమిషం తాళుమనుచు. కామధేనువునప్పుడు దేవకీ మదియందు తలుపగాను, కామధేనువు వచ్చెను దేవకి మనసులో ప్రార్థించగా. పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగాను. తడి వస్త్రములను విడచి దేవకి పొడి వస్త్రములు కట్టెను. ఇదంతా చెరసాల్లోనే జరిగింది, కంస మహారాజు నిర్బంధంలోనే జరిగింది. అప్పుడు ఎత్తుకోమన్నాడు దేవకిని. అప్పుడు దేవకి బాలుని ఎత్తుకొని ఆ చక్కదనాన్ని అంతా చూస్తుంది. ఎంత చక్కగా ఉన్నాడో, ఇతను నా గర్భాన్ని ఎందుకు జన్మించాడు, ఇప్పుడు కంసుడు వచ్చి చంపేస్తాడు, ఎలాగా ఎలాగా ఎలాగా. అన్యకారి గర్భమునకు నీవేళ జన్మిstiవయ్యే తండ్రి, వసుదేవు పుత్రుడమ్మా ఈ బాల వైకుంఠవాసుడమ్మా, నందగోపాలుడమ్మా ఈ బిడ్డ నవనీత చోరుడమ్మా. శిరసున చింతామణి నా తండ్రి నాలుకన నక్షత్రము, బొడ్డునను పారిజాతం నా తండ్రి వీపున వింధ్యామరా. ఇలా వర్ణిస్తూ తల నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు ఆ బాల శిశువు యొక్క అందాన్ని వర్ణిస్తూ, అరికాళ్ల తావరములు శిశువునకు అమరి ఉన్నవి బాగుగా, శంఖుచక్రములు గలవు. అంటే ఆ పేరు ఘనుడు శ్రీ రాఘవుండు, అతనే రాముడు, ఆ రాముడే ఇప్పుడు కృష్ణుడని దేవకి తెలియకుండానే మొత్తం దేహం అంతా వర్ణించి ఇప్పుడు నిన్ను నేను ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, మనిషి కదా దేవకి. అంచేత దేవకి కృష్ణుడు నవ్వి, నా మామ నా చేతిలో మరణమైపోయేది నిజము సుమ్మి, ఇప్పుడు ఈ తల్లి శోకం మాన్పించాలి, ఎలా మాన్పించాలనుకొని గట్టిగా ఏడిస్తే దేవకి అనుకుంది, అమ్మో ఈ ఏడుపు వింటే కంసుడు తాలూకా భట్లు వస్తారు, కంసుడికి శిశువు పుట్టాడని చెప్పేస్తారు, అప్పుడు కంసుడు ఈ బాలుణ్ణి చంపేస్తాడని చెప్పి అప్పుడు కృష్ణుడు అంటే ఆ దేవకికి ఆ స్మృతి కలిగించాలని, అంటే ఆవిడ ఒళ్ళు తెలియకుండా ఏడుస్తుంటే ఆ స్మృతి ఎలా కలిగించాలి, ఊరుకోబెట్టాలి కదా. అప్పుడు కృష్ణుడు గట్టిగా ఏడిస్తే దేవకి ఏమనుకుంది, అమ్మో బాలుడు ఏడుపు వినపడింది, ఇది కానీ వినపడితే శిశువు జన్మించాడని చెప్పి వెంటనే వచ్చి చంపేస్తారని చెప్పి ఏం చేసింది, అప్పుడు భుజాల మీదకి ఎత్తిసుకుంది, ఊరుకుంది, శోకం చాలించి దేవకి అంది, నాయనా ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా, అల్లదిగో బూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. బూచోడొస్తాడు, ఏడిస్తే బూచోడొస్తాడమ్మా, ఏడవకూడదు అంటే అప్పుడే తల్లి మాయ. బూచినను మర్థించదు నళినాక్షి బుద్ధిమంతుడను నేను, బూచేమి చేయునమ్మా నా తల్లి బూచి నన్నెరుగునమ్మా. బూచి నాకు తెలుసు, నన్ను బూచాడేం చేయడు, నీకెందుకు భయం. నాయనా మళ్ళీ ఏడుస్తున్నాడు, నాయనా ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా, అల్లదిగో జోగివాడు నా తండ్రి వస్తాడు పవళించరా అన్నాడు. జోగి వండులు వందలు ఏ వేళ నా చంకనుండగాను, జోగేమి చేయునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా. జోగి నాకు తెలుసు, నేను జోగి తెలుసు, నీకెందుకు భయం అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు కదా, నీ ఏడు పాపాలంటే నేను ముందు ఏడవాలి, అప్పుడు నువ్వు ఏడు పాపుతావు. ఏడు పాపితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోక కళ్యాణం జరుగుతుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి, రేపల్లకి ఎలా వెళ్తాడు మరి. అందుకని సూక్ష్మ రహస్యాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు
నాకు భయమాయే కొడక. అంటే ఎప్పుడైతే భయపెట్టిందో అప్పుడు భయపడలేదు దేవుడు. దేవుడు భయపడ్డం ఏంటి? ఎప్పుడైతే నాకు భయమాయే కొడుక నీవొక్క నిమిషము తాళరన్నా అల్లదిగో పాము వచ్చే నా తండ్రి గోపాల పవళించరా. ఆవిడ మనసులో భయాన్ని బయటపెట్టింది. ఏమిటా భయం? కంసుడు వచ్చేస్తాడు, నాకు భయం వేస్తుందిరా బాబు, నువ్వు ఏడవకు. అప్పుడు పాములకు రాజు అయినా శేషుడు పాన్పుగానుండగాను పామేమి చేయునమ్మా నా తల్లి నీకు భయమేలనమ్మా. నీకెందుకమ్మా భయం? పామేం చేస్తుంది? ఆదిశేషుడే నాకు, ఆ రాజే నాకు అండ. నేనే ఆ రాజు మీద పడుకున్నాను, నాకు ఆ రాజే పాన్పు. అలాంటప్పుడు పాము నన్నేం చేస్తుంది? నీకెందుకు భయం? వదిలే. ఆహా, ఇంకేం చెయ్యాలి? మనసులో దేని గురించి భయపడుతుందో చెప్పియాలి. మరి మనసులో దేని గురించి భయపడుతుంది? నాయన్న కంసుడును నిచ్చటకు వచ్చు వేళ ఎరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవ బోధురా కన్న తండ్రి. కంసుడు వస్తాడురా బాబు, ఇప్పుడు నేను ఎత్తుకుని నిన్ను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఈ చెరసాల్లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అప్పుడు వసుదేవుడికి చెప్తాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, భుజాల మీదకి ఎక్కించు. భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయి అక్కడ రేపల్లె వాడు ఉంటుంది, యమునా నది దాటాలి. యమునా నది దాటిన తర్వాత రేపల్లె వాడు ఉంటుంది. ఆ వాడలో అక్కడ ఆడ శిశువు ఉంటుంది. ఆడ శిశువుకి జన్మించింది ఒక అమ్మ, ఒక ఆవిడ యశోద. ఆ యశోద దగ్గర ఉన్నటువంటి ఆడ శిశువును తెచ్చి మళ్ళీ ఇక్కడ ఈ మగ శిశువు ఉన్నాడే, ఈ బాలుణ్ణి యశోదమ్మ దగ్గర పెట్టే అంటాడు. అంటే అప్పుడు ఆ బాలుణ్ణి యశోదమ్మ దగ్గర ఉంచి ఈ దేవకి దగ్గరికి మాయను తెస్తుంది. మాయాదేవి, మాయా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అందుకే కృష్ణ సహోదరి దుర్గాదేవి అయింది. ఆ దుర్గాదేవి మాయా రూపం ధరించి యశోద గర్భంలో జన్మిస్తుంది. దేవకి గర్భంలో కృష్ణుడు జన్మిస్తాడు. ఈ యశోద గర్భంలో జన్మించినటువంటి మాయాదేవిని యశోద గర్భంలో జన్మించినట్టుగా సృష్టించి ఈ కృష్ణుణ్ణి తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. ఎందుకంటే లోక కళ్యాణం కావాలి కదా, మరి రేపల్లెవాడలో పెరగాలి, బాల్య క్రీడలన్నీ గడపాలి, చాలా ఉన్నది కదా. అందువల్ల అప్పుడు ఆ యశోదాదేవి మనకి కృష్ణుడు అదే బాలుడు జన్మించాడనే భ్రమలో ఉంటుంది. దేవకీదేవి దగ్గరికి మాయను తెచ్చి అంతా మరపింపజేసేస్తాడు. కృష్ణుడు పుట్టాడని కానీ ఏమీ అంత ఆ సమయంలో గుర్తుండదు. వెంటనే ఆవిడ ఏడవంగానే అప్పుడు కంసుడికి కబురవుతుంది, పుట్టింది, బాలిక పుట్టింది అని. ఉపవాసములను చేసి నేనోచి పుత్రికను గంటిరన్నా పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవు నీవు అని చేయి పట్టుకుని బతిమాలుతుంది. అయినా సరే వెండు పొత్తులపై బాలని గోడకేసి కొట్టాడు ఒక్కటి. అంతరముకెగురవేయ కంసుడు ఎగరేసి నరకబోయే. అంతరముకెగురవేయ ఆ బాలయోగమాయగ మారెను నన్నేల చంపెదవురా నీ అబ్బ రేపల్లెవాడలోను పెరుగుచున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను పెరుగుచున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను. దేవకి పుట్టిన 8వ సంతానం కంసుణ్ణి చంపుతుంది అని ఆకాశవాణి చెప్పడం, ఆ 7 సంతానాన్ని కూడా చంపేస్తాడు. ఎందుకు నాకు ఈ అడ్డని. 8వ సంతానాన్ని వదులుతాడా? మరి వదలడు కదా. 8వ సంతానం వల్లే లోక కళ్యాణం అవుతుంది. అయితే 8వ సంతానం ఎవరు? కృష్ణుడు. ఆ 8వ సంతానం ఎక్కడుంది? రేపల్లెవాడలో ఉంది. అమ్మో, అయితే ఈ మాయ ఏమిటి? రేపల్లెవాడలోకి వెళ్ళిపోవడం ఏంటి? నేను చెరసాల్లో బంధించేనే దేవకీదేవిని, చెరసాల్లోనే కదా జన్మించాలి. ఈ దేవకి రేపల్లెవాడలోకి ఎలా తీసుకెళ్ళింది? అమ్మో బాబోయ్ అని చెప్పి భయపడిపోయి ఏం చేస్తాడు? రేపల్లెవాడంతా తగలబెట్టేస్తాడు. అయినా సరే కృష్ణుడేమీ చెక్కు చెదరడు.
శకటాసురుడిని పంపిస్తాడు, చంపేస్తాడు. మరి అందరినీ చంపేస్తాడు. శకటాసురుడు చిన్నప్పుడు పూతన పాలిచ్చే రూపంలో, తల్లి రూపం, పూతన పాలిచ్చే రూపంలో పంపిస్తాడు ఉయ్యాల్లో వేసినప్పుడు. పూతనా జీవితహర శకటాసుర భంజన నందవ్రజ జనానంది. అందరినీ ఒక్కరి తర్వాత ఒక్కరిని, ఒక రాక్షసుడి తర్వాత ఒక్కరిని, అందరినీ బాల్యంలోనే చంపేస్తాడు. అయినా యశోదకి మాయపోదు. అమ్మో 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 రాక్షసుడు వచ్చాడు, చంపేశాడా అనుకుంటుంది. కానీ మళ్ళీ ఆ మాయలోంచి వెంటనే బయటపడిపోతుంది. అది మాయ. చిన్నతనంలోనే మాయ. అంటే ద్వాపర యుగంలోనే ఇంత మాయ ప్రదర్శించవలసి వచ్చింది కదా, ఇంకా కలియుగంలో ఎంత మాయ ప్రదర్శించాలో ఆ భగవంతుడు. శక్తి చాలదేమో, ఇప్పటికే శక్తి చాలట్లేదు భగవంతుడికి. కాబట్టి కృష్ణావతారాన్ని తలుచుకుంటే చాలు, దుష్టత్వం అంతా మాయమైపోతుంది. అంచేత ఆ మాయారూపాన్ని ధరించి శ్రీకృష్ణుడు బాల్యంలోనే శకటాసురుణ్ణి, పూతన జీవితాపహర, పూతన పాలు తాగుతున్నట్టే రొమ్ము కొరికితే మొత్తం అంతా నిజరూపం వచ్చి ఆ పూతన చనిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, గోపికలందరూ. ఇలా తన బాల్యాన్ని కూడా రాక్షస సంహారంతో గడిపి తర్వాత రాధాకృష్ణులు ఒకేసారి జన్మిస్తారు. కీర్తిదేవికి రాధ, యశోదకి కృష్ణుడు. ఈ రాధాకృష్ణులు ఒకేసారి కళ్ళు తెరుస్తారు. కృష్ణుడు కళ్ళు తెరవంగానే కృష్ణుడు ఇలా రాధ కంటిని స్పర్శిస్తాడు. వెంటనే రాధాదేవి మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరుస్తారు, ఒకే దగ్గర పెరుగుతారు. గోకులంలో ఉట్లను కొట్టినప్పుడు కూడా పాలు, పెరుగు, వెన్న అన్నీ దొంగలిస్తే అన్నెము పుణ్యము ఎరుగని పాపడు ఏమి చేసెనమ్మా. ఏం చేస్తాడు ఆ పిల్లడు? చిన్నపిల్లడు, ఎక్కడ దొంగతనం చేసేస్తాడా? అలాగా అంటే ఆ వెన్న దొంగతనం చేస్తాడు. ఇద్దరు పెదవులకి రాసేస్తాడు, అత్తకి కోడలికి. నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని దెబ్బలాడు, నువ్వే తినేసావు నాకు తెలియకుండా, నువ్వెందుకు తిన్నావు? తిన్నదెవరు? కృష్ణుడు. ఒకరి మీద ఒకరిని బాళ్ళందరినీ, మగపిల్లలందరినీ ఎక్కించి ఆ మీదకెక్కి ఉట్టి దించి చక్కగా పాలు, పెరుగు, వెన్న అన్నీ తినేస్తాడు. తినేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతాడు ఇంటికి. బాల్యం చేష్టలు చూడండి. అంటే అయితే దొంగతనం చేయొచ్చా? దొంగతనం చేస్తే దేవుడు అయిపోతాడా? అంటే అక్కడ దొంగతనం అన్నది ఒట్టి పాలు, పెరుగు మాత్రమే తింటాడు. వెన్న దొంగ అంటే ఏంటంటే పాలు పాపాలు, పెరుగుతున్నటువంటి భ్రష్టత్వం, నీచత్వం. వెన్న ఏమిటి? పాలు, పెరుగు కలిపితే వచ్చినటువంటి సారభూతమైనటువంటి వెన్న. ఇది వేదాంతం. ఈ వేదాంతాన్ని తెలుసుకోండిరా బాబు. ఈ వేదాంతాన్ని తెలుసుకుంటే మనకి కీసు రింగు మానే చాకంకళంగు అంటారు తిరుప్పావైలో. ఆ పెరుగు గాజులు గలగల్లాడుతూ ఉంటే పక్షులు కిలకిలా రావాలతో పెరుగు చిరికి వెన్న తీసి ఏ రకంగా జీవితంలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతటినీ పోగొట్టి సారభూతమైనటువంటి వెన్నలాంటి జీవితాన్ని గడపాలి అని ఆ ఉపదేశం వెనక దాగి ఉన్నటువంటి పరమార్థం అది. అంతేగాని వెన్న తిన్నాడు అనేటటువంటిది కాదు. గోపికలకి ఆ పరమార్థం తెలియజేయడానికే గోపీ వస్త్రాపహారక. గోపికల్ని వస్త్రాలు దొంగలించాడు, వాడు దేవుడు అయిపోయాడు అంటారు. గోపికల వస్త్రాలని దొంగలించడం కాదు, అక్కడ గోపికలు వస్త్రాలని పెట్టుకొని జలకాలాడుతూ ఉంటే అక్కడ ఏం జరిగింది? రాధాదేవి రానన్నది, రాధరానన్నది. శ్యామసుందరుడు ఎంత వేడినా, శ్యామసుందరుడు ఎంత వేడినా రానన్నది, రాధరానన్నది. బర్సానాలో రాధా గోపికలు కలిసి, చాలామంది గోపికలతో కలిసి ఉంటాడు. అయితే ఈ గోపికలకి ఒక వృత్తాంతం ఉంది. 16,108 మంది గోపికల్ని కూడా బంధించేస్తాడు కంసుడు వివాహం చేసుకుంటానని. అప్పుడు ఈ 16,000 మంది గోపికల్ని కూడా కృష్ణుడు విడిపిస్తాడు.
విడిపిస్తే ఒక రాత్రి అంతా ఉండొచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నా భర్తలు నన్ను అడుగుతారు, కాబట్టి మాకు న్యాయం చేయమని అడిగితే అప్పుడు గోపీ వస్త్రాపహారక, తను జలకాలు ఆడుతూ ఉంటే వాళ్ళు జలకాలు ఆడి వచ్చేలోపు గోపికలు వస్త్రాపహరణం చేస్తాడు. కానీ వస్త్రాలు తీసేసుకుంటాడు, అంటే గోపికలకి కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా చేస్తాడు, కానీ బట్టలు ఇప్పడు కదా, అంటే వాళ్ళు పైకి వచ్చేసరికి వస్త్రాలు ఉండవు. ఇదొక బాల్య చాంచల్యం, అంటే అల్లరి చిలిపి అల్లరి. తల్లి దగ్గర కొడుకు ఏ రకంగా అల్లరి చేస్తాడో ఆ రకంగా అనమాట. తల్లి దగ్గర కొడుకు అల్లరి చేస్తాడు కదా, ఏదైనా ముఖ్యమైనది బయటికి వెళ్తూ ఉంటే అమ్మకి ఏది ముఖ్యమో దాచేస్తే బయటికి వెళ్ళదు కదా. అమ్మ కళ్ళద్దాలు ముఖ్యమైతే కళ్ళద్దాలు దాచేస్తాడు, చెప్పులు ముఖ్యమైతే చెప్పులు దాచేస్తాడు. అలాగా ఆ జలకాలు ఆడుతున్న గోపికలు బయటికి రాకుండా ఇంకా జలకాలు ఆడాలంటే ఏం చేయాలి? చీరలు దాచేయాలి. అప్పుడు చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తడం అంటే ఏంటంటే నాది నేను అన్న అహంకారాన్ని విడవడం అని అర్థం. నాది నేను అన్న అహంకారాన్ని ఎప్పుడైతే విడిచారో అప్పుడు వెంటనే వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి వచ్చేస్తాయి. అక్కడ కృష్ణుడు గోపికల అంగాల్ని చూశాడని కానీ ఆ రకమైనటువంటి అశ్లీల భావాలు అక్కడ ఉండవు. గోపికల వస్త్రాలను అపహరించాడు కృష్ణుడిని అందరూ చేతులెత్తి నమస్కరించారు, వెంటనే వస్త్రాలు వచ్చేసి. అక్కడ చేతులెత్తి నమస్కరించడంలో ఉన్న భావానికే తప్ప చేతులెత్తింది కృష్ణుడు చూశాడు అన్నటువంటి ఆ అశ్లీలత కాదు, గమనించాలి. చాలామంది కృష్ణుడికి 108 మంది భార్యలండి. అంతమంది భార్యలు కృష్ణుడికి ఉండొచ్చా అంటే కృష్ణుడి భార్య అంటే భరింపబడినది భార్య, భరించేది భర్త. అది అంగాంగంలో అయితే, అంటే భౌతికంగా మనం ఆలోచిస్తే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని పెళ్లి చేస్తాం. కానీ ఇక్కడ రాముడి కళ్యాణంలో కానీ కృష్ణుడి కళ్యాణంలో కానీ చేసినప్పుడు మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా అని చేస్తాం. లోక కళ్యాణం కోసం చేస్తాం. లోక కళ్యాణం కోసం చేసే కళ్యాణానికి అశ్లీలత ఎక్కడ ఉంటుందండి? ఉండదు. అక్కడ అశ్లీలతకి చోటు లేదు. ఆ అశ్లీలమైనటువంటి భావాల్ని మనం అక్కడ తీసుకోకూడదు. అంత మహిమ ఏమున్నది గోపాలుడిలో, నన్ను నేను మరచేందుకు వాడి ధ్యాసలో అంటూ రాధ ఏమంటుంది? గీత పలికినేమో ఈ రాధ గీత తెలుసా, ఈ రాధ గీత తెలుసా. అంత మహిమ అంటే అదొక రకమైన విరహం. విమర్శతో అంటే తిడుతూనే, ప్రేమున్న చోట తిడతారంటారు కదా. రావేంట్రా, రాకు, తినకు, వెళ్ళిపో, అలాగే ఉండు అంట. అంటే తినకంటే తినొద్దని కాదు, తినటం లేదని బాధ. రాకు అంటే రావద్దని కాదు, రావడం లేదని బాధ. అంటే ఆ మహిమ ఏంటి? పెద్ద కృష్ణుడికి ఏమైనా మహిమ ఉందా? ఏ మహిమ లేదు. యశోదమ్మ తల్లైతే అంతా కన్నయ్యలే. అది అంటే ఆ బాధ లాంటిది. యశోద లాంటి తల్లి ఉంటే అందరూ కృష్ణుళ్ళలే అంటే ఏంటి? అక్కడ కృష్ణుడు గొప్పవాడనే దాని ఉద్దేశం. కానీ అది ఒక రకమైన విమర్శ. దాన్ని ఏమంటారంటే ఆంతరంగికంగా గొప్పగా భావిస్తూ బయటికి విమర్శించడం అనమాట. పొగడ్తతో కూడిన విమర్శ అంటాం. అది చదివేవలే, అదా వచ్చాయి 100 మార్కులు వచ్చేలే అంటే ఏంటి? 100 మార్కులు వచ్చాయి నువ్వే పూడుతున్నాం మనం, కానీ విమర్శిస్తున్నాం. అంటే ఏంటంటే నీ దగ్గరికి రాలేదని, నిన్ను తనలో చేర్చుకోలేదని ఆ రాధ యొక్క భావన. రాధ కూడా అశ్లీలత కాదు. రాధాకృష్ణుల జీవితం అంటే కృష్ణుడే రాధ, రాధే కృష్ణుడు, రాధే శ్యామ్. ఒకరి సగం ఒకరు. పెదవుల రుచి తెలిసినంత, అది అంటే పెదవుల రుచి తెలుసా అంటే ఏంటంటే పెదవితో వేణు వాయిస్తాడు కదా. అంటే ఆ వేణు వాయించినప్పుడు ఉన్నటువంటి ఆ నాదం యొక్క రుచి, ఆ నాదం యొక్క రుచి తెలుసు. కానీ నా పెదవుల రుచి నీకు తెలుసా? నువ్వు నన్ను ఏమైనా అర్థం చేసుకున్నావా? అసలు ఎంతసేపు వేణు వాయిస్తావే తప్ప నా దగ్గరికి వచ్చావా నువ్వు? నీ మహిమే ఉంది గాడిద గుడ్డు, నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత. అంటే అక్కడ రావాలని ఉద్దేశం, నువ్వు రాకు మాని. అంటే అది ఎంత గొప్ప విరహమో అర్థం చేసుకోవాలి.
అలాగే సత్రజిత్తుతో సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాడు. ఎప్పుడు ఆ మణి దోచుకోలేదు, తప్పు చేయలేదని తెలిసినప్పుడు ఆ పెళ్లి చేస్తాడు. సత్రాజిత్తు ఎప్పుడు అహంకారాన్ని వీడి ఆ మణిని కూడా ఇస్తాడు. ఈ మణిని నాకొద్దు, భామమ్మని ఇచ్చావు చాలంట. రుక్మిణి అపర భక్తురాలు. రుక్మిణి లక్ష్మీదేవి అవతారం. రుక్మి వాళ్ళ అన్న అనమాట. శిశుపాలుని యొక్క 100 తప్పుల్ని క్షమించి సంహరించింది కృష్ణుడు. ఆ శిశుపాలుడు రుక్మికి స్నేహితుడు. ఈ రుక్మికి స్నేహితుడైతే ఆ రుక్మిని గుండు గొరిగించాడే తప్ప చంపలేదు. ఎందువల్ల? రుక్మిణి అంటే ఇష్టం. రుక్మిణి సోదరుడు అంటే చంపడం బాగుండదని చెప్పి చంపలేదు. కాబట్టి అంటే కృష్ణుడు ఏది ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేశాడు, అన్ని కార్యకారణ సంబంధం ఉండే చేశాడండి. మహాభాగవతంలో చూస్తే ఇప్పటి వరకు చెప్పింది మనం ఒక రాధాకృష్ణులు తాలూకా కానీ కృష్ణుడు బాల్యానికి వెళ్ళాం, బాల్యంలోంచి కళ్యాణావస్థకి వెళ్ళాం. ఆ 1116 మంది భార్యలు, 1116 మంది 16,108 మంది భార్యల్ని కూడా చెరవిడిపించి సరే ఈ స్త్రీలను నేను స్వీకరిస్తున్నాను అంటాడు. కానీ అంగాంగంతో కాదు. ఆ స్త్రీలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతానం పుట్టింది కదండి. మరి రుక్మిణి ప్రద్యుమ్నుడు పుట్టాడు. మరి ఇదంతా ఏంటి అంటే ఇవన్నీ కలయిక, శారీరక కలయిక వల్ల కాదు, వారి యొక్క మానసిక బలాల వల్ల కలిగినటువంటి కలయిక. ప్రద్యుమ్నుడు పుట్టాడు. ప్రద్యుమ్నుడు కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఇది కూడా కేశవనామాల్లో ఒకటి. కాబట్టి ప్రద్యుమ్నుడు కృష్ణుడు యొక్క అంశగా పుట్టాడే తప్ప ఆ భార్యాభర్త రాత్రిపూట కలవడం వల్ల పుట్టింది కాదు. ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడికి 16,000 మంది భార్యలు, వాళ్ళకందరికీ 10 సంతానం 11 సంతానం పుట్టారు. మరి ఆ కృష్ణుడు పవిత్రుడు ఎలా అయ్యాడు అని ఎవరైనా మనకి మతాతీత వ్యక్తులు మన మతాన్ని గేలి చేయడానికి ఎవరైనా సరే ప్రచారం చేస్తే ఒక్కటే చెప్పండి, కృష్ణుడి యొక్క భార్యలు 16,000 మంది అయినా వారికి కలిగిన సంతానం మానసిక సంతానం. పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆత్మసంభూతమైన సంతానం. శారీరక బలం చేత పుట్టలేదు, ఆత్మబలం చేత పుట్టినటువంటి సంతానం అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అలా గేలి చేస్తే, హిందుత్వాన్ని ఎవరైనా గేలి చేస్తే ప్రతి హాస్యం వెనుక ఒక సమాధానం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక సంతానం, ఆది దైవిక సమాధానం, ఆది భౌతిక సమాధానం ఉంటుంది. సంతానానికి చెప్పండి, మీ సంతానానికి చెప్పండి, బాబు ఇది తప్పు నాయనా, మీ సంతానానికి చెప్పండి. సంతానానికి సమాధానం చెప్పండి. సమాధానం లేని ప్రశ్నలు అంటూ లేవు. ఇది కృష్ణుడికి 16,000 మంది భార్యలు, 16,000 శక్తులు. ఆ 16,000 శక్తులు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటటువంటి అతీతమైనటువంటి శక్తులు. ఇప్పుడు అవి లేవు. అవి తెచ్చుకోవాలంటే మనం ముందు సంయమనం పాటించాలే తప్ప కృష్ణుడికి 16,000 మంది భార్యలు నేను 2వ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అది కాదు. యవ్వన దశ అయిపోయిందండి. భాగవతంలోకి వద్దాం ఇప్పుడు. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అంటాడు పోతన. ఆ భాగవతంలో శ్రీనాథుడు రాజుల్ని పొగుడుతూ కావ్యాలను రాయ్యా, ఇద్దరు చుట్టాలు అవుతారు కదా, తెలిసిందే మీకు. అయితే అప్పుడు మరి ఆ రాజులు పొగిడితే రాజ్యాలు ఇస్తారు, ధనం ఇస్తారు, ధాన్యం ఇస్తారు. నీ భార్య పిల్లల్ని ఇలాగెందుకు నువ్వు క్షోభ పెడుతున్నావు అంటే సరస్వతీదేవి ఏడుస్తుందిట. అప్పుడు సరస్వతీదేవికి చెప్తాడు, కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడ నేల నేర్చెదో కైటభు దైత్యమర్థనుని గాదిలి కోడల యో మదంబ యో హటక గర్భురాణి నిన్న కటికిన్గొనిపోయి ఎల్ల కర్ణాట కిరాత కీచకులకమ్మ. అమ్మనమ్మా, నిన్నెక్కడికి అమ్మను, నా దగ్గరే ఉంచుకుంటాను, త్రికర్ణ శుద్ధిగా నమ్ము భారతి అంటాడు. ఈ భాగవతంలో ఏమవుతుందంటే మరి భాగవతం అనేది భగవద్గీత, భారతం
భాగవతం ఈ మూడు కూడా ఒకేలా కనిపించినా కూడా భాగవతం అనేది ఏంటంటే భాగవతోత్తముల యొక్క లక్షణాలను తెలియజేసేదే భాగవతం. భాగవతోత్తములు అంటే ఎవరు? భాగవతోత్తములు అంటే ఎక్కడ ఉన్నా ఆలోచనల్లో కల్మషం లేని వాళ్ళు, ఎక్కడ ఉన్నా భగవంతుణ్ణి సంపూర్ణ చింతనతో చూసుకునేవాళ్ళు, ప్రతి రాతిలోనూ ప్రతి జీవిలోనూ ప్రతి నిర్జీవిలోనూ సృష్టిలో ప్రతి అంశలోనూ ప్రతి అడుగులోనూ తనలోనూ దేవుణ్ణి ఆత్మవత్ సర్వభూతాని పశ్యతి సపశ్యతి. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్ర షఢైతే మమ బాంధవ. అరిషడ్వర్గాలను జయించి ఈ ఆరుగురిని మిత్రులుగా ఉంచుకోండి అని చెప్తాడు. అంచేత ఆ రకంగా భాగవతం పేర్కొంటుంది. ఇంకా భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ఎవరిని? సంజయుడిని అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారంటావు అంటే ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ధర్మరాజు మంచివాడు, యుద్ధం చెయ్యొద్దని వెళ్ళిపోతాడేమో అని చిన్న ఆశ. వెళ్ళకపోతే ఎలాగ గెలవం అని తెలుసు. అప్పుడు సంజయుడు చెప్పిన చివరి సమాధానమే ఈ 2 శ్లోకాలే మొత్తం భగవద్గీత. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ. అంటే అర్థమేంటి? ఎక్కడికి వెళ్ళలేదురా పాండవులు. యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు, బుద్ధిబలం గల కృష్ణుడు, భుజబలం గల అర్జునుడు ఒక్క దగ్గర ఉంటే విజయం తథ్యం, పాండవులే గెలుస్తారు అని చెప్పారు. ఒక్క భగవద్గీతలో మహాభారత యుద్ధం ఏమవుతుందో 2 శ్లోకాల్లో ప్రశ్నకి సమాధానం. అయితే ఇందులో చెప్పింది ఏమిటి? భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యాలు. ముఖ్యంగా భక్తుడెవడు? భక్తుడంటే ఎవడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అమ్మ 108 సార్లు చెప్పాను. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ 108 సార్లు అయిపోయిందండి. నా అంత భక్తురాలు ఎవరు లేరు. నేను రోజు కృష్ణుడు మాల ధరిస్తాను, తెల్లవారులే స్నానం చేస్తాను. ఓం నమ శివాయ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. అది కొంచెం ఇయ్యి, ఇలాతే నీకేనేంటి అంతా నాకు ఇయ్యి. భక్తి అంతా పోయింది. అక్కడ ఏదో వస్తూ ఉంటే ఆ వస్తువు కావాలి. భక్తి నామం మానసికంగా ఉండాలి. ఆ నామం మన మనసులో ఆంతర్యంగా ఉండాలి. మన మనసుకు అనుబంధమై ఉండాలి. ఊపిరి ఎలా తీస్తామో అలా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో నామం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో నామం యొక్క మహిమ ఉండాలి. అది భక్తి అంటే. మానవమానయోస్తుల్యో తుల్యో నిందారి పక్షయో అంటారు. అంటే అన్నిటినీ సమానంగా చూసేది, మానవమానాల్ని సమానంగా చూసేది, తర్వాత శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూసేది. ఈ రకంగా స్థిరమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగి ఉండేది. ఎప్పుడూ మనిషి ఒకేలా ఉండగలిగేది. చిన్నప్పుడు బాల్యం నుంచి యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం వరకు ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండేది. అలా ఎలా ఉంటామండి? బాల్యంలో అయితే చిన్నపిల్లలం ఏదో తెలియక అన్నీ చేసేస్తాం. పెద్దయ్యాక చేస్తామంటే మంచిని చెయ్యాలి. చిన్నప్పుడు నువ్వెంత నిష్కల్మషంగా ఉన్నావో అబద్ధాలు ఆడకుండా పెద్దయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు. అంతేగాని చిన్నప్పుడు ఏది చేసావు, చిన్నప్పుడు అన్ని బదలగొట్టేసావు కాబట్టి పెద్దయిన తర్వాత కూడా అన్ని బదలగొట్టేస్తాను చిన్నపిల్లల్లా ఉండమన్నావు కదా, అది కాదు. చిన్నప్పుడు నువ్వు ఎంత నిష్కల్మషంగా నీకంటే పెద్దవాళ్ళని గౌరవించావు, నువ్వు పెద్దయిన తర్వాత కూడా నీకంటే పెద్దవాళ్ళని నువ్వు గౌరవించు. నీకంటే చిన్నపిల్లల్ని నువ్వు చిన్నప్పుడు ఎలా గౌరవించావో అలా ఆశీర్వదించు. నీకంటే చిన్నప్పుడు నీ పెద్దవాళ్ళు ఎలా చేశారు అలా నీ పిల్లల్ని నువ్వు చెయ్యి. అంతే తప్ప ఎప్పుడూ మానసికంగా మనం మారకూడదు. మంచి ఎప్పుడూ మంచిగానే ఉండాలి. కొన్ని అనుభవాలు అవుతాయి. కృష్ణుడు కూడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేశాడు.
అంటే కృష్ణుడు ఏమీ అమాయకంగా ఎప్పుడు అలాగే ఉండిపోలేదు కదా, సమయానుకూలంగా మారాలి. దుష్టుని శిక్షించాలంటే ఇప్పుడు మనకి హింస చెయ్యం కాబట్టి ఏదైనా కురుపు ఉంటే అమ్మో ఇది కొయ్యకూడదు, ఆపరేషన్ చేయకూడదు అంటే ఆ కురుపు అలా పెరిగి పెరిగి క్యాన్సర్గా మారిపోయి ఏదో ప్రమాదం జరుగుతుంది. ఆపరేషన్ ఎలాగైతే పేషెంట్కి డాక్టర్ గారు చేస్తారో మరి రోగస్తుడికి రోగిష్టికి మరి ఆ కొయ్యకపోతే రోగం తగ్గదు. కాబట్టి దుష్టత్వం అనేది మనకి ఆ సంహరించకపోతే దుష్టత్వం పోదు. కాబట్టి ఆ దుష్టత్వాన్ని సంహరించడానికి కృష్ణుడు కంకణం కట్టుకున్నాడే తప్ప మనం కూడా దుష్టత్వాన్ని ఆ రకంగానే సంహరించాలి. అంతే తప్ప దుర్మార్గంగా మారకూడదు, మనం దుర్మార్గులు అవ్వకూడదు, దుష్టత్వాన్ని సంహరించాలి. ఇది మహాభారతంలో చెప్పాడు. భాగవతంలో ఏం చెప్పాడు? ఉత్తమంగా ఉండమన్నాడు. మహాభారతంలో దుష్టుల్ని సంహరించి శిష్టరక్షణ చేయమన్నాడు. భాగవతంలో ఏం చెప్పాడు? చక్కగా పరిశుద్ధంగా ఉండు, భాగవతోత్తముడు వినిపించుకో అని చెప్పి. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పాడు? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వస. నన్ను ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనబడతాను సుమా, అన్నీ నేనే అని చెప్పాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి చెప్పాడు. సాంఖ్యయోగంలో ఒకటి చెప్పాడు, అర్జున విషాద యోగంలో ఒకటి చెప్పాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, ఎలాగైతే మనం చిరిగిపోయిన వస్త్రాల్ని వెలిసిపోయిన బట్టల్ని వదిలేసి వేరే బట్టల్ని ధరిస్తామో అలాగే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి చింతించకు అని చెప్పి ఈ రకంగా ఏంటంటే ఒక రకమైన వేదాంతం. అయితే చచ్చిపోతే ఏడవద్దండి, దగ్గర వాళ్ళు చచ్చిపోతే బాధ ఏదా, ఏడవద్దా అంటే బాధపడు, ఆ బాధ శాశ్వతంగా పడకు, అతనికి ముక్తి వచ్చిందని సంతోషించు. ఎవరు ఏడిస్తే వస్తాడంటే కూర్చుని ఏడుద్దాం. చనిపోయిన వాళ్ళతో కూడా మనము పోతామా? ఆయుష్ ఉంటే బతుకుతాం కదా, పోం. కాబట్టి మనం చనిపోయిన వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలే తప్ప మంచి వాళ్ళైతే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండిత అంటాడు. చింతించదగని వారిని గూర్చి చింతించగదు. ఈ పండితులు అంటే ఎవరు? ఏదైతే చింతించకూడదో ఆ విషయాన్ని చింతించకూడదు అంటాడు. అంచేత మనం ఈ రకంగా భగవద్గీత ఆత్మను గురించి చెప్పింది, ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్పింది, భక్తిని గురించి చెప్పింది, కర్మయోగాన్ని గురించి చెప్పింది, అకర్మ వికర్మ సకర్మ, సన్యాస యోగాన్ని గురించి చెప్పింది. సన్యాసి అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు ధరిస్తే సన్యాసి అవడు. కాషాయ వస్త్రం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకుంటే సన్యాసి అవుతాడు. అయితే వస్త్రం ధరిస్తే పరమార్థం అర్థమవుతుంది. ముందు బాహ్యంగా మనం చేస్తే కదా ఆంతరంగికంలోకి వెళ్తాం. బాహ్యంగా లేకుండా అంతరంగికంగా వెళ్ళే అంత పెద్దవాళ్ళం కాదు కాబట్టి మనం బాహ్యంగా వెళ్తాం. కాబట్టి మనం ఎన్నో జన్మల వాసన ఉంటేనే తప్ప బాహ్యమైన ప్రపంచంలోంచి ఆంతరంగంలోకి వెళ్ళాం. కాబట్టి బాహ్యంగా మనం చేసుకోవాలి, తప్పదు. అయితే బాహ్యానికే ప్రాధాన్యత ఇచ్చి అంతరంగికంగా అస్సలు ఆలోచించదు అంటే కుదరదు. నామస్మరణ ధన్యోపాయం నైపశ్యామో భవచరణి. ఈ రకంగా మరి భగవద్గీత ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఇచ్చింది. కర్మ, జ్ఞాన, విజ్ఞాన, ఆఖరికి కృష్ణుడు ఇంకా తట్టుకోలేక తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు భగవద్గీతలో. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, గుణత్రయ 3 గుణాలు ఏమిటి, అవి దేన్ని బట్టి వస్తాయి? ఆహారాన్ని బట్టి వస్తాయి, వేషధారాన్ని బట్టి వస్తాయి. ఈ రకంగా శ్రద్ధాత్రయ విభాగం, శ్రద్ధలు ఎన్ని రకాలు? 3 రకాల శ్రద్ధలు, అవి ఏవి ఉత్తమం? ఈ రకంగా 18 అధ్యాయాల్లో 18 విధానాల్లో మానవు యొక్క జీవన సారం అంతటినీ తెలిపాడు. కాబట్టే ఇది ప్రపంచకి ఇతిహాసమైంది. కాబట్టే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శ్రీకృష్ణుడు విశ్వపతి, ప్రపంచ దేవుడు. అన్ని మతాలు ఉన్నా, అన్ని మతాల యొక్క గౌరవం ఉంటే ఉండొచ్చుగాక, అన్ని మతాలు వాళ్ళు నమ్మితే నమ్మొచ్చుగాక, కానీ కృష్ణుడు ప్రపంచ గురువు, ప్రపంచ దైవం. ప్రపంచమంతా ఆచరించవలసినటువంటి నీతిని, నియమాన్ని, ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని
మనకి గడపడం ఎలాగో నేర్పించాడు. కాబట్టి ఈ కృష్ణాష్టమి పర్వదినాన్ని సౌమ్యమైనటువంటి ఆహారం, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, వెన్న, నెయ్యి మొదలైనటువంటి సాత్విక ఆహారంతో అత్యానందంతో ఉట్టుకొట్టి హాయిగా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టు మాకు ఎప్పుడూ గోవర్ధనగిరి పర్వతం అంత రక్షణ కల్పిస్తూ ఉండు తండ్రి అని ప్రార్థిస్తూ ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణార విందాల్ని వదలకుండా చూడమంటూ ముకుందమాల్లో చెప్పినట్టు నీ పాదాలు రెండింటినీ పంజరంగా చేసి ఆ పంజరంలో నన్ను ఉంచు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటాడు కులశేఖర చక్రవర్తి. కాబట్టి ఆ రకంగా అందరినీ ఆ మార్గంలోకి తేవాలని, అందరూ మంచి మార్గంలో నడవాలని, దుష్టత్వం ఎక్కడా ఉండకూడదని. చాలామంది అంటారు రోగిష్ఠులు లేకపోతే డాక్టర్లకు వ్యాపారం ఉండదు కదా, పేషెంట్లు రావాలని కోరుకుంటారు అని. పేషెంట్లు రావాలని కోరుకోవడం కాదు, అందరినీ స్వస్థత చేయాలని కోరుకోవాలి డాక్టర్లు. అలాగే పోలీసులు, దొంగలు లేకపోతే పోలీసులు చోరత్వాన్ని నిషేధించాలి, అంతేగాని చోరులు తయారవ్వాలని కాదు. అంటే ఏది ఎప్పుడూ నిషేధింపబడదు సంపూర్ణంగా. కాబట్టి ఆ కృష్ణుడు సంపూర్ణమైనటువంటి తనదైనటువంటి అవతారంలో సంపూర్ణ స్వర్గాన్ని, సంపూర్ణ ప్రపంచాన్ని ఈ భారతదేశం ఆధారంగా సృష్టించి అందరినీ కాచి కాపాడాలని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పావు కృష్ణ పరమాత్మ నువ్వే. కాబట్టి నీ భక్తుల యొక్క యోగక్షేమాల్ని నువ్వే చూసుకో. అందువల్ల అలా చూసుకోవాలని, ఈ స్థాయి ఇంకా ఇంకా పెరగాలని ఆశిస్తూ జై శ్రీకృష్ణ. సెలవు.